1956-57 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనసంఘాన్ని విస్తరించేందుకు వారు ఇక్కడికి రావడం జరిగింది. వారి పనితనం వల్ల కానీ వారి యొక్క కార్య విస్తరణ వల్ల కానీ ఇవాళ వరంగల్ జిల్లాలో భారతీయ జనసంఘాన్ని కానీ జనతా పార్టీ కానీ జందుపట్ల జంగారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ పార్టీ విస్తరణలో వారికి ప్రధాన భాగస్వామ్యం అని చెప్పి తెలిపేందుకు కొరకే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాం. ఇవాళ దేశంలో వక్ఫ్ చట్టం మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, గతంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సవరించి ఒక వర్గానికి మైనార్టీ వర్గానికి పెద్దపీట వేయాలని మియారిటీ వర్గాన్ని బలి చేసిన అనేక చట్టాలు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు రాసినవి కావు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాటన్నిటి సవరించింది. వాటిని మళ్ళీ సమీక్షించి ఈ దేశంలో అందరూ ఒకటే అనే ఒక వాతావరణం సృష్టించే వరకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వక్ఫ్ చట్టం లాంటి అనేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర రాజకీయ పార్టీలకు కానీ మేము తెలుపుతా ఉన్నాం. దీని మీద రాజకీయం చేసి మైనార్టీ ఓట్ల కొరకు దేశాన్ని అస్థిరపాలు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ బాగుండాలని, పాకిస్తాన్ బాగుండాలని, పాకిస్తాన్ ప్రజలు బాగుండాలంటే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ బతుకుతున్నారు. ఇక మీ యొక్క వ్యాఖ్యానాలు, మీ యొక్క వాగ్దానాలు ఇవన్నీ చెల్లలేరు. వక్ఫ్ అంటే ముస్లిమ్స్ పేరుతోటి దాంట్లో షియాస్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు, బోరాస్ ఉన్నారు, గోయిటూర్లు ఉన్నారు, సఫాయిలు ఉన్నారు, తర్వాత ఉస్మాన్ ఉన్నారు. 16 గ్రూపులు దాంట్లో. మీ సొంతం కాదు, మీ జాగీర్ కాదు. ఇట్ ఈస్ నాట్ నైజాం గవర్నమెంట్, ఔరంగజేబ్ గవర్నమెంట్ కాదు ఇది. ముమ్మాటికి ఈ దేశంలో పేదవానికి ప్రథమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి మోడీ గారు చట్టాన్ని తీసుకొచ్చినాడు, బదలాయించినారు. గతంలో ఉండే చట్టం అనేక మార్పులు వస్తున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, ప్రపంచం మారుతున్నది, శరవేగంతో మారుతూ ఉంటే మీకు కావలసిన ఒక ఓటు బ్యాంకును తయారు చేయడం కోసము బంగ్లాదేశ్లో అందరూ కూడా స్వార్థం పలుకుతున్నారు. బంగ్లాదేశ్ ఇచ్చే ముస్లిమ్స్ అందరు కూడా బెంగాల్లో ఓటు బ్యాంక్ చేస్తున్నారు. జార్ఖండ్లో ఓటు బ్యాంక్ చేసినారు, మీరు బొంబాయిలో చేశారు, వరంగల్ చౌరస్తాలో కూడా చేశారు. వరంగల్ చౌరస్తాలో ఉండేటువంటి రియాంగా ముస్లిమ్స్ ఇవాళ బంగారపు దుకాణాల్లో పనిచేసే పనులుతనం చేసేట వాళ్ళుగా పెట్టుకొని నియామకం చేసుకుని చేస్తున్నారు. ఇక్కడే చేస్తున్నాం. ఇట్స్ అ ఛాలెంజ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు ఒక ఛాలెంజ్ చెప్తున్నా. వరంగల్ చౌరస్తాలో బంగారు దుకాణంలో పనిచేసేట్టుగా రిహంగా ముస్లిమ్స్ ఎవరుతున్నారో వాళ్ళు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో రిజిస్టర్ వేసి ఆధార్ కార్డు సంపాదించుకొని ఓటర్స్లో నమోదైపోయి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింని అధ్యక్షంగా పెట్టు, పిసిసికి. జాతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం అభ్యర్థిగా ప్రకటించడం మీకు ధైర్యం ఉంటే, అంతగా ఉంటే మీకు ప్రేమ వాళ్ళ మీద ఒకసారి అడ్డం పెట్టుకొని బీజేపీని ఏదో చేస్తుందని చెప్పేసి మీ మసీదులు తీసేస్తారని, మీ యొక్క ఏంటివి జజీర్ఖానాలు తీసేస్తారని, మీ సమాధులు మొత్తం తీసేస్తారని, ఆగిపోయేస్తారని చేసి క్రిస్టియన్స్కి ఏం చెప్పారు? బీజేపీ అధికారికి వస్తే చర్చిలను కొనుగొడుతూ చెప్పినారు. బీజేపీ అధికారికి వస్తే పాకిస్తాన్ పంపిస్తారని చెప్పి వాళ్ళు చేసినారు. ఇదంతా దుర్మార్గం. ఇదంతా కూడా కట్టుకథలల్లి ఏమీ పనిపాటు లేక ఊళ్ళ మీద పడి ఈ రకంగా ప్రచారం చేసిన కోసము గెలిచినటువంటి కొద్దిమంది ముఖం ఉండదు. రేపు ఎన్నికలు వస్తే మేము అందరినీ ఈ ఊళ్ళ నుంచి మేము చెప్తా పిలిపిస్తాం. ఈ దేశం ముస్లింలు కాదు, ముమ్మాటికి ఈ దేశం హిందువులది. ఎస్, హిందువులతో పాటు ఎవరైతే మైనారిటీ సోదరులు ఉన్నారో, సిక్కులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, లేదా క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు ఎవరైనా కావచ్చు, అందరికీ సమానమైన హక్కులు ఈ దేశంలో. అందరికీ దేశం సమానం వస్తుంది. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అందరికీ కూడా 5 కిలోల బియ్యం ఉచితంగా ప్రతి మనిషికి మోడీ గారు ఇస్తున్నాడు. దెర్ ఇస్ నో డిస్పారిటీ మీలో ఉన్నది. ఎందుకోసం అంటే డిస్పారిటీ కంటిన్యూ చేసి ఓటు బ్యాంక్గా తయారు చేయడం కోసం మీరు చేసే నాటకం ఇది. కాబట్టి దీని మీద ఒక విశ్లేషణ కోసము రేపు సాయంత్రం హన్మకొండలో దీనికి సంబంధించినటువంటి భారతీయ జనసంఘ యొక్క స్థాపకులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు
మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ గోపాలరావు ఠాగూర్ గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ పేరుతోటి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ చెప్తున్నాడు జేడి లక్ష్మణ, సిబిఐ పనిచేసి ఒక సీనియర్ ఆఫీసర్, ఆయన దాని ముఖ్య చూస్తున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాకా సుధాకర్ గారు వస్తున్నారు. దీంట్లో ఎక్కువ భాగం ఈ యొక్క నగరంలోని మేధావులు, విద్యార్థులు, యువకులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ దేశాన్ని మరి పీడిస్తున్న అనేక సమస్యలకు పక్కదారి పట్టించడం కోసం వక్ఫ్ను ఒక ఆయుధంగా చేసుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేసే యొక్క పన్నాగాలను మొత్తం బహిర్గతం చేసే కోసము, వాళ్ళ బట్టలు ఉడిపించడం కోసము ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో పాల్గొన్న వాళ్ళు డాక్టర్ సమ్మిరెడ్డి గారు ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, డాక్టర్ టీరాశ్వర గారు ఫార్మీ ఎంపీ, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మైసెల్ఫ్ రమణారెడ్డి గారు, అదేవిధంగా బూర రామచంద్ర గారు, ఈ అంతగా కూడా కిషన్ రావు గారు, కిషన్ రావు గారు, రమణారెడ్డి గారు జరగబోయేటువంటి వక్స్పై ఒక అవగాహన కార్యక్రమానికి ప్రముఖులు వస్తూ ఉన్నారు. జేడి లక్ష్మణ గారు వస్తున్నారు, అదేవిధంగా రాకా సుధాకర్ గారు వస్తున్నారు. ఎందుకంటే ఈ పేర్లోనే కొంత వక్ఫ్ అంటే ఏంటి, ఇది ఎందుకు దీన్ని ప్రచారం చేస్తున్నారో అంటే ముఖ్యంగా ముస్లిం పేద ప్రజలు ఇంకా తెలియనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ ఈ వక్ఫ్పై ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులను కాల్ చేస్తుంది, లేదా వాళ్ళకి హక్కులను కోల్పోతున్నారనే ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఈ దేశాన్ని పరిపాలించి 50 సంవత్సరాలుగా పైగా పరిపాలించేటటువంటి కాంగ్రెస్ పార్టీ, 50 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదా? ఇప్పటికీ మన రాజ్యాంగంలో 106 సవరణలు జరిగినాయి. అదేవిధంగా ఇది ఒక చట్టం ఉంటే దీన్ని సవరణ చేశారు. ఎందుకు పేద ప్రజలకు అనుగుణంగా ఉండాలి, లాభం చేయాలని చేశారు తప్ప ఏదో వక్ఫ్ బోర్డు ఎత్తేయడమో లేదా ముస్లిం మీద ఏదో కక్ష సాధింపు కాదనేది ప్రజలు తెలుసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈ వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, పూర్తి దానిపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం సంస్థలతోటి అనేక పర్యాలు ఒకసారి చర్చ జరిగిన తర్వాతనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే ముస్లింలకు ద్రోహం చేశారో, ఎవరైతే అంబేద్కర్కు ద్రోహం చేశారో, అంబేద్కర్ చట్టాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఏదో ఒకటి సాధించాలనే ఒక దుర్మార్గం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని అరికట్టడానికి, అది తప్పని నిరూపించడానికి రేపు జరిగే సమావేశాన్ని దయచేసి అందరూ కలిసి రావాలని కోరుతా ఉంది పార్టీ.